ఈరోజైతే మీకోసం ఒక కొత్త వీడియో అయితే చేసినాను. ఏదంటే ఒక డైలాగ్ ఉంటది. 'చక్రపతి' నుంచి ఒక డైలాగ్ అయితే ఉంటది. అది నేను వినిపిస్తాను. డెమో వీడియో చూడండి. నచ్చితే మాత్రం చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. పుచ్చవాజీవి కాదురా, నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం. వీడియో చూస్తున్నారు కదా! మీకు డెమో వీడియో నేను కొంచెం నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను మ్యూట్‌లో పెట్టాను. మీరేం చేశారంటే మన ఇన్‌స్టాగ్రామ్ బయోలో నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. మీకు వీలుంటే చూసొచ్చేయండి. ఎందుకంటే మీకు అంత ఫీల్ రాకపోవచ్చు మేబీ అంతేనా? ఓకేనా? ఇప్పుడేం చేశానంటే డిస్క్రిప్షన్‌లో నేను ఫుల్ ప్రైజ్ అయితే ఇస్తాను. దాన్నయితే మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకునే ముందర మన ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా విజిట్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపించిందో రాస్తే లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి డెఫినిట్‌గా. మన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా కామెంట్ చేసినా, మెసేజ్ చేసినా నేను డెఫినిట్‌గా రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇప్పుడైతే నేను డిస్క్రిప్షన్‌లో ఫుల్ ప్రైజ్ ఇస్తాను కదా! దాన్నయితే ఓపెన్ చేసుకోండి మీరు. ఓపెన్ చేసుకున్నాక ఒకటి చెప్తాను. ఈ వీడియోని కొంచెం ఎండ్ వరకు చూడనీకి ట్రై చేయండి మినిమమ్. ఎందుకంటే ఈ వీడియోలో ఫోటోస్ అయితే ఏం లేదు. అది ఎఫెక్ట్ కొంచెం చెప్పాలి, ఎక్స్‌ప్లెయిన్ చేయాలి నేను. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా చూస్తేనే మీకు అర్థమవుతది. మధ్యలో స్కిప్ చేస్తే ఏం అర్థం కాదు. ముందే చెప్తున్నా. వీడియో చేసుకున్న వాళ్ళని మాత్రం అయితేనే చూడండి. మీరు ఉత్తగా చూస్తున్న టైమ్ పాస్‌కి అయితే స్కిప్ చేసేయాలి. వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఓకేనా? వీడియోని ఎవరైతే చేసుకోవాలనుకుంటారో వాళ్ళు మాత్రమే వీడియోని ఎండ్ వరకు చూడనీకి ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే నేను ఇక్కడ ఒకటి ఎఫెక్ట్స్ ఇచ్చాను కదా! ఇక్కడ నుంచి ఇవేం చేయొద్దు. ఇక్కడ ఒక పని చేయండి. ఫస్ట్ మీరు ఫోటోస్ యాడ్ చేసుకోండి. మొత్తం ఎన్ని కూడా నేను ఒక 3 చూపిస్తాను. అక్కడ కింద ప్లస్ సింబల్ ఉందా? ఇక్కడ నుంచి క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ ఫోటోస్ యాడ్ చేద్దాం. 1 మినిట్. ఇక్కడ నుంచి ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. నేను శాంపుల్ ఒక 3 చూపిస్తాను. ఓకేనా? పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా. ఇక్కడ నుంచి ఫోటో అది ఎంత బీట్ మార్క్ ఉందో అంతవరకే కట్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ బీట్ మార్క్ వరకే. ఓవర్‌గా ఎక్కువ వద్దు ఫోటో. దాన్ని ఏం చేస్తారంటే ఈ లేయర్ ఉంది కదా! దీన్ని కిందకి తెచ్చుకోండి. ఎందుకంటే మనకి ఇట్లయితే వస్తది. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో ఉంది కదా! ఈ ఫోటోకున్న ఎఫెక్ట్స్ దీనికి పేస్ట్ చేయాలి. ఏం చేస్తారంటే ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి. ఇది క్లిక్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి. సేమ్ అట్లనే పేస్ట్ చేశాను. ఫోటోసే పెడదాం అనుకున్నాను నేను. చూడండి మీకు అర్థమైంది కదా! ఇట్లనే ఫోటోస్ అన్నీ యాడ్ చేసుకోండి. నేను 1 బై 1 ఫోటోనే వేపించాను. ఫోటోస్ ఫోటో చూపిస్తాను మీకు. బాయ్స్ కూడా చాలా బాగా సెట్ అవుతాయి. ఓకేనా? చేసుకోండి బాయ్స్ కూడా. కర్ఫ్యూలోకెళ్ళి ఫోటోస్ యాడ్ చేసుకోవడం తెలుసా అనుకుంటున్నాను నేను. ఓకేనా? ఎందుకంటే కొత్త వాళ్ళకి తెలియకపోతే నేను డెఫినిట్‌గా డీటెయిల్‌గా చెప్పడానికి ట్రై చేశాను. ఓకేనా? సేమ్ అది చాలా బాగా పేస్ట్ వచ్చింది. చేసేయండి. ఓకేనా? ఇందాక కాపీ చేశారు కదా! సేమ్ అట్లనే పేస్ట్ చేసుకోండి. బెటర్. ఓకేనా? కొంచెం ఫోటోని అయితే యాడ్ చేసుకొని ఎండ్ వరకు ఇవన్నీ చూడండి. నేను ఎందుకంటే ట్రై వీడియో లెంత్ చేయడానికి ఎక్కువైపోతది. చేశాను. మళ్ళీ ఓకేనా? నేను మొత్తం చెప్తే అందుకే చెప్తున్నాను. కొంచెం ప్యాకేజ్ ప్రాబ్లమ్ వల్ల డిలీట్ కర్ఫ్యూలోకెళ్ళి చేశాను. ఇలా ఓకేనా? కొంచెం ఫోటోస్ రివ్యూస్ ఏమనుకోవద్దు. పెట్టుకొని మీకు తెలుసు కదా! ఇక్కడ మీకు ఓకేనా? నేను ముందే చెప్పాలి ఇది మర్చిపోయాను. సారీ చూద్దాం. ఏమనుకోదు. ఇక్కడ ఫాంట్ మిస్ అయితే ఇట్లయితే వస్తది. నేను ఓకేనా? కొంచెం డిస్క్రిప్షన్‌లో ఫోటోస్ ఫాంట్ అన్ని ఇస్తాను. రివ్యూస్ ఓకేనా? పెట్టుకోండి. దాన్ని అయితే ఇక్కడ యాడ్ కూడా చేసుకోవడానికి ఫోటోస్ ట్రై ఉంటాయి. చేయండి. కొంచెం ఎందుకంటే కొందరు యాడ్ ఓపికతోని చేసుకోవట్లేదు. రివ్యూస్ అందుకే పెట్టుకొని చెప్తున్నాను. ఓకేనా? మీకు నచ్చిన ఫాంట్ ఇస్తాను. ఇది కలర్ ఏమన్నా మీకు ఎక్స్‌పోర్ట్ కలర్ చేసుకోండి ఇట్లా. నచ్చకపోతే చేంజ్ చేసుకోండి. ఓకేనా? మీకు తెలుసు వెల్కమ్ అనుకుంటున్నాను. జై హింద్. ఇది ఫస్టే చెప్పాలి. సారీ నేను లాస్ట్‌లో చెప్తున్నాను. ఏమనుకోద్దు. మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. మీకు అర్థమైతే అంతే చాలు. ఇక మొత్తం మీ వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయినాక సైడ్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన వాళ్ళు లైక్ చేసుకొని ఇంకో విడత మళ్ళీ కలుద్దాం. జై హింద్.